బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన ధరణి చట్టం రైతులను ఆగమాగం చేసిందన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్నారు. రైతులకు చెందిన భూములను వారికి తెలియకుండానే గులాబీ నేతలు తమ అనుచరులకు కట్టబెట్టారని విమర్శించారు. ఇక ధరణి మోసాలతోనే బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓటమి పాలైందన్నారు మంత్రి కొండా సురేఖ. పోయి మీరు ఒక సెక్షన్ కింద పెట్టుకునే వాళ్ళు 1000 రూపాయలు కట్టి వాళ్ళనే వాళ్ళు ఇది ఈ సెక్షన్లో రాదు ఇంకో సెక్షన్లో మళ్ళీ పోయి మళ్ళీ 1000 రూపాయలు కట్టుకొని మళ్ళీ ఆ సెక్షన్కి పెట్టుకునేవాళ్ళు. అలా మిమ్మల్ని తిప్పుతూనే ఉండేవాళ్ళు కానీ సమస్య పరిష్కారం అయ్యేది కాదు. మీ పైసలు మాత్రం ప్రభుత్వ ఖజానాకి వెళ్ళిపోయి ఇటువంటి దారుణమైనటువంటి మోసాలు ఆ రోజు రైతులను వాళ్ళు చేశారు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడమే కాకుండా మరి వ్యవసాయ ఫలితంగా ఈరోజు మనం ఫస్ట్ స్థాయిలో ఉన్నాము అంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారి చలవ వలన. ఎందుకంటే అంతకుముందు కేసీఆర్ గారు ఏమన్నారంటే వడ్లేస్తే ఊరేసుకోవాలి వరేస్తే అని చెప్పారు. కానీ ఈసారి మనం వరేసుకొని అత్యధిక దేశంలోనే మొదటి స్థానంలో మన తెలంగాణ రాష్ట్రం వరి పండించిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి రైతులను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు పంటలకు గిట్టుబాటు ధర ఇస్తూ వాళ్ళకు కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినప్పుడు రైతు ఆరుగాలాలు కష్టపడి మంచి పంటను తీసుకొస్తారు. దాన్ని అమ్మిపెట్టే బాధ్యత ఒక ప్రభుత్వానికి ఉంటుంది. ఆ బాధ్యత ఆల్రెడీ ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క సమస్యలు ఏవైతే పరిష్కారం అవుతాయో అవి అయిన తర్వాత జీవితాంతం కూడా మీరు ప్రశాంతంగా మీ భూముల్లో మీ పంటలు పండించుకొని మరి మీరు